అబ్బా లేవరా నాయనా, కాపాడు కాపాడు. ధను, ఎంతసేపు పడుకుంటావురా దున్నపోతులాగా? లే. ఆ, ఆ, కాపాడు. ఎవర్రా నాయన గార గొంతేసుకొని ఇందాక నుంచి అరుస్తూ అరుస్తూ ఉన్నాడు. లేచాన్రా స్వామి, ఎక్కడి నుంచి అరుస్తున్నావు? ఎవర్రా నువ్వు? బయటికి రా, ఇటు చూడు. అటు కాదురా దద్దమ్మ, ఇటు చూడు. కాపాడు. ధను, నా పని అయిపోయింది, నాలో శక్తి లేదు. అబ్బా. ఆ, ధను, నాకు నువ్వు సహాయం చెయ్యాలి. అందుకే కష్టపడి అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకొని వచ్చాను. నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. అరే హల్క్ మామ, నీకేమైంది? ఏంటిది మొత్తం బ్లడ్? అరే బానే ఉండేవాడు కదా, నిన్ను కొట్టారా? నిన్నెవరు కొట్టారు? ఎవడికంత ధైర్యం వచ్చింది? ఏం జరిగింది ఇంతకు చెప్పు. ధను, నీకు తెలుసు, ఈ మధ్య నేను అవెంజర్స్ తో ఉండట్లేదు అని. నా సొంతంగా నేను ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ఉంటున్నాను. ఆ ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక దొంగగాడు వచ్చాడు. వాడే స్పైడీ హల్క్. వాడికి చాలా పవర్స్ ఉన్నాయి. వాడికి స్పైడర్ మ్యాన్ పవర్, హల్క్ పవర్, రెండు పవర్స్ ఉన్నాయి. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ వచ్చి నా ఇల్లు స్వాధీనం చేసుకున్నాడు. నేను వాడితో ఫైట్ ఆడాను, కానీ నేను గెలవలేకపోయాను. నేను నాలో ఉన్న సూపర్ హల్క్ ని యాక్టివ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు ఆ పరిస్థితి కూడా లేదు. నా పరిస్థితి ఇప్పుడు చాలా విషమంగా ఉంది, నడవలేని పరిస్థితి. ధను, దానికి ఇప్పుడు నువ్వు సహాయం చెయ్యాలనే నీ దగ్గరికి వచ్చాను. సూపర్ హల్క్ ని యాక్టివ్ చేయగలిగేది నువ్వు ఒక్కడు మాత్రమే. ఇప్పుడు నువ్వే ఆ సూపర్ హల్క్ లా మారాలి. సూపర్ హల్క్ లా మారాలా? స్పైడీ హల్క్ వచ్చి నీ పైన అటాక్ చేశాడా? మరి అవెంజర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా, వాళ్ళు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు. అదంతా కాదు, ఇప్పుడు ఇంటిపైకి వెళ్ళు. మీ ఇంటిపైకి వెళ్ళు, తొందరగా వెళ్ళు. మిగతాది తర్వాత చెప్తాను. ఫాస్ట్ గా వెళ్ళు వెళ్ళు. ఏంటో ఈ హల్క్ మామ మొత్తం ఇంత కంగారు పెడుతున్నాడు. ఎవడ్రా బాబో స్పైడీ హల్క్ అంట? వాడికి అంత పవర్ ఉంటుందా? నేనెప్పుడు వినలేదు, మొదటిసారి వింటున్నా ఈ పేరు. స్పైడీ హల్క్ వచ్చి మన హల్క్ మామని కొట్టాడా? అంత ధైర్యం? అరే ఏంటిది? అరే హల్క్ మామ, ఏంటిది? నువ్వు చిన్నప్పుడు ఇలానే ఉండేవాడువా ఏంటి? పైన నీ తమ్ముడు ఉన్నాడు హల్క్ మామ. వాడు నా తమ్ముడు కాదు, అదే నా మినీ సూట్. ఇప్పుడు నువ్వు అది ధరించి దాన్ని మెల్లగా అప్గ్రేడ్ చెయ్యాలి, సరేనా? దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నువ్వు అప్గ్రేడ్ చేసి సూపర్ హల్క్ ని యాక్టివ్ చెయ్యాలి. అప్పుడే నువ్వు నన్ను కాపాడిన వాడివి అవుతావు. అప్పుడు నీకు పవర్స్ ఇస్తాను. వన్ సూపర్ హల్క్ యాక్టివ్ అయిన తరువాత అప్పుడు నువ్వు నేరుగా వెళ్ళి ఆ స్పైడీ హల్క్ గాడిని అంతం చెయ్యొచ్చు. సరే, ఇక్కడ సూట్ అయితే ఉంది, అది ఇంత చిన్నగా ఉంది, నాకెలా సరిపోతుంది? దాన్ని ఒక్కసారి వెళ్ళి ముట్టుకో, అప్పుడే నీకు తెలుస్తుంది. వెళ్ళు. అది ఇప్పుడు సరిపోయిందా? సరిపోలేదన్నావు కదా. ఓరి నాయనా, ఇదేంటి నేను ఇంత చిన్నగా మారిపోయాను? వామ్మో హల్క్ మామ, మళ్ళీ నేను నాలా మారగలనా లేదా? అయ్యా నాకైతే భయంగా ఉంది. సరే, హల్క్ మామ కోసం ఖచ్చితంగా ఈ పని మనం చేయాల్సిందే. సూట్స్ని అప్గ్రేడ్ చేయాలి. ఈ సూట్ నుంచి మనమైతే సూపర్ హల్క్ కింద అప్గ్రేడ్ చేసి మన హల్క్ మామకి సహాయం చేయాల్సిందే. ఎందుకంటే తన యొక్క ఇల్లునైతే ఒకటి స్వాధీనం చేసుకున్నాడు, వాడిని ఎలా అయినా అంతం చేయాలి. ఫైనలీ మనకి హల్క్ మామ పవర్స్ కూడా రాబోతున్నాయి. అవి మామూలు పవర్స్ కాదు, సూపర్ హల్క్ పవర్స్. వచ్చేసాను మామా. సరే, నువ్వు దేనికి చింతపడకు, నేను ఖచ్చితంగా వెళ్తాను. కానీ ఈ సూట్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో నాకేం తెలియదే. నువ్వు చెప్పు, ఎలా అప్గ్రేడ్ చేయాలి? ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్న గ్రీన్ కలర్ బైక్ తో వెళ్ళి గ్రీన్ కలర్ కార్ ని కనిపెట్టు. ఆ గ్రీన్ కలర్ కార్ తో వెళ్ళి గ్రీన్ కలర్ హెలికాప్టర్ ని కనిపెట్టి మేజ్ బ్యాంక్ పైన దాన్నైతే డిస్ట్రాయ్ చెయ్యు. దాని తరువాత అక్కడి నుంచి నేరుగా షిప్ యార్డ్ కి వెళ్ళు. అప్పుడు ఒక సూపర్ సూట్ అన్లాక్ అవుతుంది. గ్రీన్ కలర్ కంటైనర్ లో ఉంటుంది. దాన్ని నువ్వు వేసుకొని ఆ తర్వాత నాకు ఫోన్ చేయి. ఓరి నాయనా, నాకు ఒక్కసారి చెప్తే అన్ని గుర్తుండిపోయాయి. అబ్బా, ఈ సూట్లో ఏదో పవర్ ఉన్నట్టుగా ఉంది. అంటే చాలా చాలా ఐక్యూ పవర్ ఉంది. మనం ఏదన్నా సరే ఈజీగా గుర్తుపెట్టుకుంటున్నాం. సరే, ఇప్పుడు మన యొక్క మొదటి టాస్క్ ఏంటంటే ఈ గ్రీన్ కలర్ బైక్తోని వెళ్ళి గ్రీన్ కలర్ కార్ని అయితే కనిపెట్టాలి. సో గ్రీన్ కలర్ కార్ ఎక్కడుంటుందబ్బా? ఇక్కడ అన్ని వైట్ కార్స్ ఉన్నాయి, రెడ్ కార్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ కారు కొనడం చాలా కష్టం, ఎందుకంటే ఎవరు గ్రీన్ కలర్ కారు కొనరు. అంత టేస్ట్ కూడా ఉండదు ఎవరికి. సో ఎందుకంటే అందరూ కొనేది బ్లాక్ అండ్ వైట్, రెడ్ అవే కార్లు కొంటారు. సో నాకు ఒక ఐడియా వచ్చి నేనైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ పాటికి తెలీదా? సరే చెప్తా వినండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే గ్రీన్ గ్యాంగ్ దగ్గరికి. ఎందుకంటే గ్రీన్ గ్యాంగ్ వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా ప్రతిదీ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది, గ్రీన్ కార్ కూడా ఉంటుంది.
సో వాళ్ళనైతే అడగాలి. గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు హల్క్ మామకి చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు ఖచ్చితంగా అడిగితే ఇస్తారు. నేను కూడా హల్క్ సూట్లోనే ఉన్నాను కాబట్టి. ఓ ఇక్కడ చూడండి. సో గ్రీన్ కలర్ కార్ అయితే ఉందన్నమాట. సో మన ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే. ఓకే, ఇదైతే మాత్రం చాలా బాగుంది కారు. సో ఈ కార్ మనం తీసుకోగానే మన సూట్ అప్గ్రేడ్ అవుతుందేమో, ఏమో నాకు తెలీదు. బట్ మనకిచ్చిన టాస్క్ ప్రకారంగా మనమైతే చేద్దాం. ఇక్కడ గ్రీన్ గ్యాంగ్ వాళ్ళైతే ఉన్నారు. సో వాళ్ళతో మంచిగా వెళ్ళి మాట్లాడి మనమైతే తీసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? నేనే హల్క్ మామ యొక్క తమ్ముడిని. నాకు మీ యొక్క గ్రీన్ కార్ కావాలి, ఇస్తారా? ఆల్రెడీ హల్క్ మాకు ఫోన్ చేశాడు. తన కోసం మేము ఖచ్చితంగా సహాయం చేస్తాం. నువ్వైతే ఈ కార్ని తీసుకొని వెళ్ళొచ్చు. తను కూడా మాకు సహాయం చేస్తా అన్నాడు. తను నీకు ఫోన్ చేసి తరువాత చెప్తాడు ఏంటి ఆ సహాయం అని. సరేనా? ఈ కార్ని నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. అబ్బా, గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు ఎంత మంచోళ్ళో చూడండి. మనం అడిగిన వెంటనే కార్ అయితే ఇచ్చేశారు. సో ఇప్పుడు హ్యాపీగా ఈ కార్ని అయితే తీసుకొని వెళ్ళొచ్చు. సూపర్. సో ఫైనల్లీ కార్ అయితే ఎక్కేసామన్నమాట. ఇప్పుడు నా బాడీలో ఎటువంటి చేంజెస్ అయితే నాకు కనిపించట్లేదు. మనమైతే కొంచెం ముందుకి డ్రైవ్ చేయాలనుకుంటా. సో గ్రీన్ కలర్ కార్ అయితే తీసుకుందాం. సో ఏం జరుగుతుందా అని మనం అయితే చూడాలి. సో ఏంటి సడన్గా రోడ్ కనబడట్లేదు? ఓ ఓ ఓ ఓ రోడ్డు కనిపించట్లేదు రా సామే. అయ్యా, ఏంటిది? ఊరి నాయనా, ఏంటిది? నేను ఇంత పెద్దగా అయిపోయాను. వామ్మో, ఇప్పుడు చూడండి, బాల భీముల్లా రెడీ అయ్యాను. అదే బాల హల్క్లా. ఆహా, ఇప్పుడైతే మనం అప్గ్రేడ్ అయినట్టుగా ఉన్నాం. బట్ మనలో ఎటువంటి పవర్స్ అయితే రాలేదు. ఓన్లీ సూట్ మాత్రమే అప్గ్రేడ్ అయింది. సో ఇప్పుడు మనం మిగతా టాస్క్లు అయితే చేయాలనుకుంటా. సో హల్క్ మామ చెప్పినట్టుగానే మనకైతే అన్నీ జరుగుతున్నాయి. సో మనమైతే ఫస్ట్గా గ్రీన్ కలర్ బైక్తో వెళ్ళి గ్రీన్ కలర్ కార్ని తీసుకున్న వెంటనే మనకైతే సూట్ అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు మనమైతే గ్రీన్ కలర్ హెలికాప్టర్ని కనిపెట్టాలి. ఇది కొంచెం కష్టమే అనుకుంటా. పైగా గ్రీన్ కలర్ హెలికాప్టర్ కనిపెట్టిన వెంటనే ఆ హెలికాప్టర్తో వెళ్ళి మన మేజ్ బ్యాంక్ పైన క్రాష్ చేయాలంట హెలికాప్టర్ని. ఇది కొంచెం కష్టమైన టాస్క్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఆ గ్రీన్ కలర్ హెలికాప్టర్ ఎక్కడుందనేది కనిపెట్టాలి. ఎక్కడుంటుందబ్బా, నాకేం గుర్తు రావట్లేదు. అరే యా, గుర్తొచ్చింది. రేసింగ్ ట్రాక్ దగ్గర ఒక హెలికాప్టర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఫైనల్లీ మనమైతే ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఉంటుందన్నమాట లోపల. సో తనకైతే మనం కొంచెం డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తనైతే మనల్ని పైకి తీసుకొని వెళ్తాడు. బట్ తను మనల్ని పైకి తీసుకుని వెళ్ళిన వెంటనే మనమైతే హెలికాప్టర్ని మన చేతిలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ టాస్క్ మనం కంప్లీట్ చేయాలంటే అది మన చేతుల్లోనే ఉండాలి. ఎందుకంటే దాన్ని క్రాష్ చేయబోతున్నాం కాబట్టి. సో అక్కడి నుంచి ఆ హెలికాప్టర్లో ఉన్నవాడైతే పారాచూట్ ద్వారా తప్పించుకుంటాడు. మనమైతే ఆ హెలికాప్టర్ని మన సొంతం చేసుకుని డైరెక్ట్గా క్రాష్ చేయొచ్చు. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన హల్క్ మామ్ యొక్క పవర్ కోసమే. ఎందుకంటే తను మన లాస్ సెంటర్స్ కోసం ఎన్నో చేశాడు. ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు హల్క్ మామని. సో అందుకే మనం సహాయం చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇంతమంది ప్రజలు కాపాడిన హల్క్ మామని మనం ఖచ్చితంగా కాపాడాల్సిందే. సో ఈ సూపర్ హల్క్ కింద మనమైతే అప్గ్రేడ్ చేయాలి. ఇదిగోండి, గ్రీన్ హెలికాప్టర్ అయితే ఇక్కడే ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు హెలికాప్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో తనైతే కొన్ని డబ్బులు అయితే అడుగుతారనమాట రైడ్ కోసం అయితే. సో మనం డబ్బులు ఇచ్చినట్టుగా ఇచ్చి అక్కడి నుంచి మన చేతిలోకి అయితే తీసుకోవాలి హెలికాప్టర్ని. ఓకే, ఇప్పుడు చూడండి. హలో, నేను రావాలనుకుంటున్నారు, వచ్చేసారు, కమాన్, పద పద పద. అరే ఇతను చాలా స్పీడ్గా ఉన్నాడే. సో ఇప్పుడు మనం ఎలా అయినా సరే ఇక్కడి నుంచి అతని ప్లేస్కి అయితే వెళ్ళాలి. సో అతన్ని అయితే కిందకి నూకేయాలి. ఇక్కడి నుంచి ట్రై చేస్తా. అయిపోయింది, ఇదిగో గో. ఓకే, మొత్తానికి అతనైతే తోసేసిన అతను పారాచూట్ ఆన్ చేసుకొని కిందకి దిగిపోయినట్టున్నాడు. బట్ మనం ఇప్పుడు చేయాల్సిన పెద్ద టాస్క్ ఏంటంటే ఇక్కడ మేజ్ బ్యాంక్ ఉంది కదా, దీనికి ఈ హెలికాప్టర్ అయితే క్రాష్ చేయాలి. అప్పుడు మన సూట్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. సో ఇదైతే కొంచెం కష్టమే. ఆ స్పైడీ హల్క్ మన లాస్ సెంటర్స్లో ఉంటే మనకే డేంజర్ అనమాట. ఎందుకంటే చాలామంది మనుషులు చంపే అవకాశం కూడా ఉంటుంది. వాడు చాలా మూర్ఖుడు. సో ఇప్పుడు ఎలా అయినా వాడి దగ్గర నుంచి మనం కాపాడుకోవాలంటే సూపర్ హల్క్ని యాక్టివ్ చేయాల్సిందే, ఈ పని చేయాల్సిందే. ఇప్పుడు నేరుగా వెళ్ళి మనమైతే మేజ్ బ్యాంక్కి క్రాష్ చేయాల్సిందే. అరే 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 రే, ఓకే. ఓ మై గాడ్, క్రాష్ అయిపోయింది. ఒరే అయిపోయిందిరా నా పనే. అరే పారాచూట్ ఉంది కదా, గుర్తొచ్చింది సమయానికి పారాచూట్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే మన పని అయిపోయిండేది. ఓకే, మొత్తానికి అరే సూట్ ఏంటి అప్గ్రేడ్ అవ్వలేదు? నేను సూట్ అప్గ్రేడ్ అవుతుంది అనుకున్నాను కదా. అరే ఏంట్రా ఇది? ఇలా ముందుకు చూసానా లేదో అప్పుడే సూట్ అప్గ్రేడ్ అయిపోయింది. ఇదేంటబ్బా, ఇదేనండి కొంపది సూపర్ హల్క్ అంటే. నాకు తెలిసి ఇది కాదు. సో ఎందుకంటే ఇప్పుడు మనమైతే షిప్ యార్డ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడు మనకి ఏమైనా పవర్స్ వచ్చాయా? ఓ నాకైతే ఎటువంటి పవర్స్ కూడా రాలేదు. ఓన్లీ హల్క్ యొక్క సూట్ మాత్రం వచ్చింది. దీనికైతే చుట్టూరు ఆర్మర్ అయితే ఉందన్నమాట. ఎవరైనా మన పైన అటాక్ చేసినా మనకు తట్టుకునే శక్తి అయితే ఉంది. బట్ శక్తులు లాంటివి అయితే ఏం లేవన్నమాట. ఓ బాబాయ్ సారీ, నీ కార్ అయితే నాకు కావాలి.
ఓకే, ఇక్కడ నుంచి తొందరగా మనం బయలుదేరి షిప్ యార్డ్ దగ్గరికి వెళ్ళాలి. ఎంత తొందరగా వెళితే అంత తొందరగా వెళ్ళాలి. ఇది చాలా స్లోగా వెళ్తుంది. మనకి ఏమైనా స్పీడ్గా వెళ్ళే కార్లు దొరికితే బాగుండేది. ఓ మాటలోనే ఒక కార్ అయితే దొరికింది. సో ఇది కూడా గ్రీన్ కలర్ కార్ లానే ఉంది. సో ఇప్పుడు మనకి ఇదే సహాయం చేయబోతుంది. ఎందుకంటే షిప్ యార్డ్ దగ్గరికి తొందరగా వెళ్ళాలి. ఎందుకంటే కంటైనర్ ఇప్పుడే అన్లాక్ అవుతుంది. ఆ కంటైనర్లో ఉన్న సూట్ ఎవరికైనా దొరికింది అనుకోండి, ఆ తర్వాత మొత్తం విధ్వంసమే. సో అందుకని ఎవరికి దొరక్క ముందే మనం తొందరగా షిప్ యార్డ్ దగ్గరికి వెళ్ళి ఆ కంటైనర్ని వెతకాలి. దాంతోపాటు ఆ సూట్ని కూడా వెతికి మనం పట్టుకోవాలి. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనం షిప్ యార్డ్ దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. ఓ మొత్తానికి మనం అయితే షిప్ యార్డ్ దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడైతే చాలా కంటైనర్స్ ఉన్నాయి. ఇందులో గ్రీన్ కలర్ కంటైనర్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఇందులో మనకు కావాల్సిన కంటైనర్ ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లేదు. సో ఆ సూట్ అయితే వెలుగుతూ ఉంటుందని మన హల్క్ మామ్ అయితే చెప్పాడు. ఓకే, నాకైతే ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు. సో ఇక్కడ అరే అదిగోండి, ఆ పైనే ఉందన్నమాట సూట్ అయితే. సో అక్కడ మెరుస్తూ కనబడుతుంది చూడండి. సమయానికి ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఎవరు చూడలేదనుకుంటా. అమ్మయ్య, మంచి పని అయింది. ఇప్పుడు లేచేయకుండా మనం అయితే ఆ సూట్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మనకు ఆ సూట్ అయితే వస్తుంది. వన్స్ ఆ సూట్ వచ్చిన తర్వాత హల్క్ మామ మనకైతే ఫోన్ చేయమని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేయాలో తను చెప్తా అన్నాడు. సరే, మనమైతే వెళ్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సూట్ దానిపైన ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఈ కంటైనర్ పైకి జంప్ చేసి మళ్ళీ దానిపైకి అయితే వెళ్ళాలి. లెట్స్ గో. అబ్బా, పర్వాలేదు, మనకి ఆర్మర్ ఉంది కాబట్టి మనకేం కాలేదు. ఓకే, ఇప్పుడు పైకి వెళ్దాం. లెట్స్ గో. సో పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సూట్ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఓ మై గాడ్, ఈ సూట్ మనకైతే వచ్చేసిందిరా నాయనా. నేనేదో పవర్స్ వస్తాయనుకున్నాను. ఈ సూట్ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. కప్పలా ఉందయ్యా బాబు దీని మూతి. వామ్మో, దీనికి ఇంకా పవర్స్ రాలేదా? సో పవర్స్ అయితే ఇంకా రాలేదు. నాకు తెలిసి ఇది ఇంకా సూపర్ హల్క్ కింద మారలేదని అనుకుంటా. సో ఒకసారి మనం అయితే చూడాలి. దీంట్లో పవర్స్ అయితే రాలేదు. నేను ట్రై చేస్తున్నా పవర్స్ని యాక్టివ్ చేయడానికి. అంతా నార్మల్గానే ఉంది. సరే, ఒకసారి ఇప్పుడైతే మన హల్క్ మామ్కి ఫోన్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలో మనకు క్లియర్గా చెప్తాడు. హలో మిస్టర్ హల్క్ మామా, నువ్వు చెప్పినట్టుగానే నేనైతే షిప్ యార్డ్ దగ్గర ఉన్న సూట్ని కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదేదో ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టుగా మెరుస్తూ ఉంది ఇందాక నుంచి. ధను, ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసావు. ఇంకొకటి మాత్రమే ఉంది సూట్ అప్గ్రేడ్ చేయడానికి. ఈసారి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే పర్పుల్ గ్యాంగ్ దగ్గరికి. గ్రీన్ గ్యాంగ్ వాళ్ళని చాలా అన్యాయంగా పర్పుల్ గ్యాంగ్ వాళ్ళు చంపేశారు. ఇప్పుడు నువ్వు గ్రీన్ గ్యాంగ్ వాళ్ళకి సహాయం చేయాలంటే పర్పుల్ గ్యాంగ్ వాళ్ళందరినీ అంతం చేయాలి. ఈ సూట్ ద్వారా వెళ్ళు. బట్ దీనికి పవర్స్ ఉండవు. వన్స్ వాళ్ళని ఫినిష్ చేసావనుకో, అప్పుడు నీ సూట్ ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అప్గ్రేడ్ అయిన వెంటనే నా దగ్గరికి రా. ఓకే, మనమైతే వచ్చేసాం పర్పుల్ గ్యాంగ్ ఏరియాకి. అరే చూడండి, అప్పుడే ఒకటి తగులుకున్నాడు. ఓరి నాయన రే, ఎవడ్రా నువ్వు? ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావురా. ముందుగా మీ గ్యాంగ్ మొత్తాన్ని మట్టుపడ్డానికే వచ్చాను ఇక్కడికి. ఎక్కడికి పారిపోతావు? నా చేతిలో సరైన గన్ ఉంది. సో ఒక మంచి మషిన్ గన్ పట్టుకున్నాను. ఎందుకంటే మన దగ్గర ఎటువంటి పవర్స్ లేవు కాబట్టి. సో వాడినైతే అంతం చేసాం. ఇంకా ఆ పర్పుల్ గ్యాంగ్ వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో వాళ్ళ యొక్క స్థావరంకి వెళ్ళి మనం అంతం చేయాలి. వన్స్ వాళ్ళందరూ క్లీన్ బౌల్డ్ అయిపోయారు అనుకోండి, అప్పుడు మన సూట్ అప్గ్రేడ్ అవుతుంది. వన్స్ సూట్ అప్గ్రేడ్ అయినాక అప్పుడు నేరుగా మనం వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. హలో ఏరా, గ్రీన్ గ్యాంగ్ వాళ్ళపైకే వస్తారా మీరు? అయిపోయారా? ఇదిగో వీడు అవుట్. మళ్ళీ లేస్తున్నాడు. ఓకే, కార్ నుంచి అయితే మనం దిగొద్దు అసలు. మొత్తం కార్తోనే హ్యాండిల్ చేద్దాం. కార్ డ్రైవింగ్లో మనం చాలా పెద్ద ఎక్స్పర్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ వాళ్ళు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఇదిగోరా, ఇప్పుడు నీకురా. అయిపోయింది. ఓకే, అక్కడ ఒక అమ్మాయి పారిపోతుంది. అమ్మాయి కదా, వదిలేద్దాం. వీళ్ళను ముందుగా అంతం చేద్దాం. ఎక్కడికి రా? అరే, వీడు కత్తి పట్టుకొని బెదిరిస్తున్నాడు. లోపల ఉన్నాడు. సో వీడు బయటికి రావట్లేదు. వస్తాడు. అంతలోపు బయట ఉన్న వాళ్ళైతే వేసేద్దాం. ఇదిగో ఇంకొకడు. సో కమాన్, అయిపోయింది. నాకు తెలిసి వీడి పని అయిపోయింది. సో ఇంకా బ్యాక్ సైడ్ ఎవరైనా ఉన్నాడా? పారిపోయాడా? అరే, ఇక్కడ ఉండేవాడు పారిపోయినట్టుగా ఉన్నాడు. సో ఈ స్థావరం మొత్తం మనం ఖాళీ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు. అప్పుడు మనం అయితే సూట్ని అప్గ్రేడ్ చేయొచ్చు. ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది, మనం చేయక్కర్లేదు. సో ఇక్కడైతే మాత్రం ఇంకా ఉన్నట్టుగా ఉన్నారు. వీడు పారిపోతున్నాడు. ఎక్కడికి పారిపోతారా? అరే, ఈ కార్ అయితే ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయింది. బట్ పర్వాలేదు, ఈ కార్ నుంచి మనం దిగే ప్రసక్తే లేదు. సో ఎట్టి పరిస్థితిలో వీళ్ళందరినీ నుజ్జు చేసి పడేయాల్సిందే. వీడైపోయాడు. వీడు ఎందా నుంచి కవర్ తీసుకొని కొడుతున్నాడు రా. నన్నే కొడతారా నువ్వు? నన్నే కొడతారా? చూస్తే భయం వేయట్లేదా? నా ఫేస్ చూస్తే నాకే భయం వేస్తుందిరా. అలాంటిది నీకు భయం అయిపోవడం ఏంటి? ఓకే, సో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫినిష్ అయిపోయారు అనుకుంటా. సో ఇటు సైడ్ అయితే ఒకడు ఉండేవాడు, బట్ వాడు కూడా క్లియర్ అయిపోయాడు. ఓకే, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఎస్, సో పర్పుల్ గ్యాంగ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ మనం క్లియర్ చేసాం కాబట్టి సో లెక్క ప్రకారంగా మన సూట్ అయితే ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి. సో ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదంటే నాకు తెలిసి ఇంకా మనం క్లియర్ చేయలేదా?
అరే ఇక్కడ ఎవరో వస్తున్నారు, బట్ ఇతను గ్యాంగ్ అతను కాదు, ఇతను నార్మల్ అతనే. మొత్తం క్లియర్ అయిపోయింది కదా, సో అంతా క్లియర్ అయింది. బట్ ఇంకా మన సూట్ అయితే అప్గ్రేడ్ కాలేదు. ఇప్పుడు ఎప్పుడు వద్దు. అరే ఏంట్రా ఇది, ఇప్పుడు నా ఆకారం సడన్గా పెరిగినట్టు కనిపిస్తుంది. ఒక్కసారి ఆగండి, నేను కన్ఫర్మ్ చేసుకుంటా. ఓరి నాయనా, నాకు తెలిసి ఇదే అనుకుంటా సూపర్ హల్క్. సో ఫైనల్లీ మనమైతే సూపర్ హల్క్ని అప్గ్రేడ్ చేసాం. చాలా భయంకరంగా ఉన్నాడు రా బాబు వీడు, వామ్మో. కానీ స్టిల్ మనకి ఎటువంటి పవర్స్ అయితే రాలేదు. వన్స్ మన సూపర్ హల్క్ని తీసుకొచ్చిన వెంటనే మన హల్క్ మామ అయితే తన దగ్గరికి రమ్మన్నాడు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మనకు పవర్స్ ఇస్తాడనుకుంటా. వన్స్ పవర్స్ ఇచ్చిన వెంటనే అప్పుడు మనం వెళ్ళి ఆ స్పైడీ హల్క్ గాన్ని అంతం చేయాలి. ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందే. సరే ఏం జరుగుతుందో చూద్దాం. వన్స్ సూపర్ హల్క్ వచ్చిన తర్వాత తన యొక్క పవర్స్ కూడా చాలా అగ్రెసివ్గా మారుతాయని చెప్పాడు. చూడాలి ఎలా మారుతాయి అన్నది. సో మనం లేట్ చేయకుండా తొందరగా ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం. హల్క్ మామ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఎప్పుడు వస్తానా ఇలా అని. సో తొందరగా వెళ్దాం, లెట్స్ గో. మొత్తానికి మనం అయితే ఇంటికి వచ్చేసాం. హల్క్ మామ ఇక్కడే ఉన్నాడు అనుకుంటా. సో ఇక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్తాడు అసలుకే, పాపం నడలేని పరిస్థితి. పాపం అంత దూరం నుంచి నన్ను కలవడానికి వచ్చాడు. సో మన పైన అంత నమ్మకం అనమాట. సో తన కోసం ఎంతైనా చేయాలి. హల్క్ మామ చూసినావా ఎలా రెడీ అయినాను. మొత్తానికి నువ్వు అనుకున్నట్టుగా సూపర్ హల్క్ని అప్గ్రేడ్ చేశాను. ఇంకా పవర్స్ మాత్రమే రాలేదు. వన్స్ నువ్వు పవర్స్ ఇచ్చావనుకో ఇక నేను ప్రొసీడ్ అయిపోతా. వెళ్ళి ఆ స్పైడీ హల్క్ గాని పాతాళంలోకి తొక్కేస్తా. నిజంగానే ఈ పని నువ్వు చేసావా, అది కూడా ఇంత తొందరగా? ధను, నువ్వు చాలా గొప్ప స్నేహితుడివి, నువ్వు నాకు చాలా పెద్ద స్నేహితుడివి. సరే మొత్తానికి అనుకున్నట్టుగా చేసావు. ఇప్పుడు నువ్వు బయలుదేరాల్సిన సమయం వచ్చింది. నీకు నాలో ఉన్న పవర్స్ అని ఇస్తున్నాను, తీసుకో. ఇప్పుడే బయలుదేరు. వాడిని ఎట్టి పరిస్థితిలో అంతం చేయి. ఆ స్పైడీ హల్క్ గాడు చిన్నగానే ఉంటాడు, కానీ వాడికి పవర్స్ ఎక్కువ. నీ పవర్స్ ఎలా ఉంటాయో చూపించు. ఆల్ ద బెస్ట్ మిత్రమా, నేను అక్కడికి వస్తూ ఉంటాను, సరేనా? నువ్వు ఈ పవర్స్ ని బాగా సద్వినియోగం చేసుకో. నువ్వే చూస్తావు కదా హల్క్ మామా, నేను ఏం చేస్తానో ఎలా చేస్తాను అన్నది. ఓకే, మొత్తానికి వస్తున్నాడు రా సూపర్ హల్క్. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాడిని అంతం చేద్దాం. ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే మనకి హల్క్ మామ ఇల్లు కనబడుతుంది. సో అక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుందా? మీకు కనిపించలేదు అనుకుంటా, ఒక్కసారి చూపిస్తా. అదిగోండి అక్కడ బీచ్ దగ్గర ఎగ్జాక్ట్గా గ్రీన్ కలర్లో చిన్నగా కనిపిస్తుంది కదా, అక్కడే మన హల్క్ మామ ఇల్లు కట్టుకున్నాడు అనమాట. సో ఆ ఇల్లుని స్వాధీనం చేసుకున్నవాడే ఈ సూపర్ హల్క్ గాడు. సారీ, సూపర్ హల్క్ కాదు, స్పైడీ హల్క్. ఇప్పుడు మనం సూపర్ హల్క్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళి వాడిని ఎట్టి పరిస్థితిలో అంతం చేయాల్సిందే. వస్తున్నాను రా, అయిపోయాను రా చేతిలో. సో అక్కడి నుంచి మన హల్క్ మామ హౌస్ అయితే క్లియర్గా కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది. సో నేను కూడా ఎప్పుడు హల్క్ మామ హౌస్ లోపలికి అయితే వెళ్ళలేదు, బయట నుంచే చూశాను. సరే వన్స్ విని అంతం చేసిన తర్వాత అప్పుడు మనకి హల్క్ మామ మంచి పార్టీ ఇస్తాడు, లోపలికి వెళ్ళి మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదిగోండి, ఇదే అనమాట మన హల్క్ మామ యొక్క అద్భుతమైన హౌస్. చూడలేదా? చూపిస్తా ఆగండి. సో ఇక్కడే ఎక్కడో స్పైడీ హల్క్ గాడు కూడా ఉంటాడు. మనం వచ్చినట్టుగా వాడికి తెలిసిపోయి కూడా ఉంటుంది. సో చూడండి, ఇక్కడైతే నాకు వాడు కనిపించట్లేదు. ఎక్కడున్నారా రే, ఎక్కడున్నావో తొందరగా ఇక్కడికి రా. నీకు దమ్ము ధైర్యం ఉన్నట్లయితే వచ్చి ఈ సూపర్ హల్క్ ముందు నిలబడరా. ఎరా భయపడి దాగున్నావా? నువ్వు ఇంట్లోనే ఉన్నావని తెలుసు, బయటికి వస్తావా లేకపోతే నన్నే లోపలికి రమ్మంటావా? సో వీడైతే రావట్లేదు, భయపడినట్టుగా ఉన్నాడు. నాకు తెలిసి వీడు ఎక్కడి నుంచో మనల్ని చూస్తున్నాడేమో అని డౌట్ వేస్తుంది. ఇక్కడైతే నాకు వాడు కనిపించట్లేదు, బట్ ఇక్కడే ఎక్కడో దాగున్నాడు. ఏయ్ ఎక్కడున్నావు? మర్యాదగా వస్తావా రావా, లేకపోతే నీ ప్రాణాలు ఒరి ఊరి ఊరి ఆగరే. వచ్చాన్రా. ఎలా ఉంది డబ్బా? నువ్వు నన్ను అంతం చేయడానికి వస్తావా? నువ్వు సూపర్ హల్క్ అయితే ఏంటి, నేను స్పైడీ హల్క్ రా. నాకంటే శక్తి ఉందా నీకు? తమ్ముంటే రా తేల్చుకుందాం. నన్నే బెదిరిస్తావా? నాపైనే ఛాలెంజ్కి వస్తావా? ఇదిగోరా ఇప్పుడు చూడు. రేయ్ నేను 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 ఆట మొదలు పెట్టలేదు, ఆగో. నేను ఆట మొదలు పెడితే తర్వాత నువ్వు ఉంటారా పొట్టోడా? నువ్వు నాకు సగానికి లేవు, నన్ను కొడతారా? నువ్వు అయిపోయావు. ఇదిగో దెబ్బ. అబ్బా, ఇప్పుడు చూడ నీకు ఇస్తాను. అబ్బా ఆగరా, నేను రెడీలో లేనప్పుడు వెనక నుంచి వచ్చి కొట్టావు. నేను రెడీ అవ్వాలి కదరా. నేను రెడీ అయిన తర్వాత అప్పుడు నేను ఎలా కొడతానో నీకు తెలుస్తుంది. ఇదిగోరా, నిన్ను చపాతీ చేస్తాను రా. చపాతీ ముద్దలను నలిపేస్తా. ఇప్పుడు చూడు, నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు వీడు. ఈ పొట్టోడు కాబట్టి అటు ఇటు పరిగెడుతున్నాడు. ఒక్కసారి చేతికి చిక్కితే ఉంటుంది, ఇలా ఉంటుంది. పేపర్లా నలిపేస్తా, అర్థమవుతుందా? ఇప్పుడు చూడు. అరే ఏంట్రా, నేను కొట్టిన ఒక్క దెబ్బకే వీడి ప్రాణం పోయినట్టుగా ఉంది. ఊరి నాయనా,
ఎంతైనా సూపర్ హల్క్ ఒక్కసారి కొడితే చాలు మొత్తానికి ఎవ్వడన్నా అంతం అయిపోవాల్సిందే. ఊరి నాయనో అయిపోయినట్టుగా ఉన్నాడు. సో అందుకే హల్క్ మామ సూపర్ హల్క్ కింద అప్గ్రేడ్ చేయమన్నాడు. సో వన్స్ అప్గ్రేడ్ అయిన తర్వాత వీడు సచ్చి ఊరుకున్నాడు అంతే. అయిపోయావా నీ పని? అరే ఏంట్రా మళ్ళీ లేచావు? నువ్వు చాలా భయంకరంగా ఉన్నావు. నాకు అర్థమైపోయింది నేను నీతో గెలవలేనని. నువ్వు నాలో కలిసిపో. ఈ అవెంజర్స్ అందరినీ అంతం చేద్దాం. దాంతోపాటు ఈ ప్రపంచానికి నువ్వు నేను ఇద్దరం నాయకుల్లా ఉందాం. దయచేసి నువ్వు నాలో కలిసిపో. నువ్వు నేను కలిస్తే మనల్ని ఆపేవాడే ఎవ్వడు ఉండడు. అర్థమవుతుందా? నువ్వు నాలో కలిసిపో. చెప్పు, నిన్నే రాజుని చేయమంటే నిన్నే చేస్తా. నీ పక్కన సేవకుల్లా ఉంటా. కానీ ప్రపంచాన్ని మన గుప్పెట్లో పెట్టుకుందాం. ఏంట్రా ప్రపంచం ఏమన్నా నీ సొత్తు అనుకుంటున్నావా? నువ్వు ఆల్రెడీ మా ఫ్రెండ్కి చాలా గాయాలు కల్పించావురా. నాకు దానికే మండిపోతుంది. అవన్నీ ఎలా ఉన్నాయో తెలుసా? అవి గుర్తొస్తేనే కోపం వస్తుంది. అయిపోయింది ఈ పని. మొత్తానికి చావు దెబ్బ ఇచ్చాను, చచ్చి ఊరుకున్నాడు. సో మొత్తానికి స్పైడీ హల్క్ గాన్ని అయితే అంతం చేసాం. వీడిని అంతం చేయడం మరి ఇంత సింపుల్ అని నేనైతే అస్సలు అనుకోలేదు. సో ఫైనల్లీ అయిపోయింది. బట్ నాకైతే ఇంకా పగ తీరలేదబ్బా. వీడిని ఇంకా చితక్కొట్టాలని ఉంది. వీడు అయిపోయాడు కానీ కొడతా కొడతా కొడతా. ఎందుకంటే ఇది సూపర్ హల్క్ యొక్క పవర్ కాబట్టి కొట్టాల్సిందే. అయిపోయింది అయ్యాడు. అదిగో అక్కడ పడ్డాడు. సో మొత్తానికైతే అంతం అయిపోయాడు. అబ్బా, చాలా గొప్ప పని చేశావు. వాడు కాదు మాట్లాడుతుంది, నేను. నువ్వు ఈ పని చేయగలుగుతావని తెలిసే అక్కడి నుంచి పరిగెత్తుకొని నీ దగ్గరికి వచ్చాను. ధను, నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు నేను ఆపదలో ఉన్నానని తెలుసుకొని నా కోసం నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కష్టమైన టాస్కుల్ని కంప్లీట్ చేశావు. వీడిని అంతం చేశావు. ఇందాక నుంచి మన హల్క్ మామ మనల్ని పొగుడుతూనే ఉన్నాడనమాట. సో మనకి ఈ సూపర్ హల్క్ సూట్ని అయితే అందాక గిఫ్ట్ కింద ఇచ్చేశాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు నైట్ మన ఇంట్లో పార్టీ. అందరూ వచ్చేయండి.